నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. కాశీబుగ్గ సంబంధించి ఈరోజు పొద్దున్న నుంచి చాలా బ్రేకింగ్ న్యూస్ ఏమంటుందంటే దాదాపు 9 మంది చనిపోయారని చెప్పి శ్రీకాకుళం కాశీబుగ్గకు సంబంధించినటువంటి ఇష్యూ అందరికీ తెలిసిందే. దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అసలుకి ఇలాంటివి జరగకుండా ఉండాల్సింది, ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన గుడి అది అని చెప్పేసి మాట్లాడారు. సో వాస్తవానికి దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మొన్న అంత పెద్ద మొంతా తుఫాన్కే ప్రాణ నష్టం జరగకుండా ఈ ప్రభుత్వం ఆపగలిగింది. చాలా అంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు, అన్ని రకాలుగా అధికారులను అప్రమత్తం చేశారండి. అన్ని రకాలుగా దాన్ని అంటే మొంతా తుఫాన్ బారిన ప్రజలు పడకుండా చూడగలిగారు, తగిన సదుపాయాలు కలగజేశారు, వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సరే, ఆస్తి నష్టం అనేది అది ఎవరూ చేయలేని పని, అది కొంతమేర జరుగుతుంది. అలాగే పంట నష్టం కూడా జరుగుతుంది. సో అయితే ఈ కాశీబుగ్గ ఏదైతే ఉందో ఇది అసలు అనూహ్యంగా జరిగింది. ఎంతలా అంటేనండి, మామూలుగా గుడి కట్టించి ఇంకా 4 నెలలు కాల, జూన్లో ఆ గుడిని ప్రారంభోత్సవం చేశారు. అప్పటి నుంచి నిన్నటి వరకు మ్యాక్సిమం 2000 మంది వచ్చారు ఆ గుడికి. అది ఆయన ఎవరు, ఆ పాండా గారే చెప్పారు, ముకుంద పాండా, హరిముకుంద పాండా అనేదో వారి పేరు. వారు అక్కడ ధర్మకర్త. వారు ఏం చెప్పారంటే, ఇది మేము 4 నెలలు అయిందండి దీన్ని ప్రారంభించి, ఇంతవరకు 2000 మందికి పైగా రాలేదు. ఇది మొదటిసారి ఇవాళ 20,000 మంది రావడం, మేము ఊహించలేదు. ఇది మేము 2000 మందికి మేము భోజనం రెడీ చేసి రోజు వడ్డిస్తాం మేము వచ్చిన వాళ్ళకి అని చెప్పి, ఇందులో ప్రభుత్వానికి ఏ రకంగానూ సంబంధం లేదు, ప్రభుత్వ వైఫల్యం అనే మాటకు అంతకంటే తావు లేదు. ఎందుకంటే ప్రభుత్వాన్ని మేము అసలు సహాయం చేయమని అడగలేదు, సెక్యూరిటీ ఇవ్వమని అడగలేదు, అదేవిధంగా పోలీస్ శాఖ కూడా మేము వాళ్ళకి ముందుగా మేము సమాచారం ఇవ్వలేదు. ఎందుకంటే ఇంతమంది వస్తారని అనుకోలేదు. కాబట్టి ఈ తొక్కిసలాట కారణం అది ఎవరు అంటే ఎవరు చెప్తారు? 2 మహిళలు ఏదో కొట్టుకున్నారు, ఆ కొట్టుకోవడంలో వాళ్ళు మిగతా వాళ్ళ మీద పడి అది తొక్కిసలాట జరిగింది అనేది ఒక కథనం వస్తుంది. రెండోది, 2 వచ్చే ద్వారం వెళ్ళే ద్వారం ఏదైతే ఉన్నాయో అవి తెరుచుకోవడంలో ఈ వచ్చే ద్వారంలో వ్యక్తులు వెళ్ళే ద్వారం వ్యక్తుల మీద పడడం వల్ల ఇది తొడతొక్కిడి జరిగింది అనేది వాళ్ళు ఇచ్చిన సమాచారమే, అంటే అక్కడ భక్తులు ఇచ్చిన సమాచారం. ఇందులో ఏది కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఛానల్స్ కానీ లేదు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే ఛానల్స్ కానీ ఇచ్చిన సమాచారం కాదు ఇది. అయితే సాక్షి వాళ్ళును TV9 వాళ్ళు తరచి అడుగుతూ ఉంటే ఒక భక్తుడు విసుక్కున్నట్టుగా సమాధానం చెప్పాడు, ఇక్కడ ప్రభుత్వానికి ఏ రకంగానూ సంబంధం లేదండి, నేను చెప్తున్నాను కదా మీకు అక్కడ ఎలా తొక్కిడి జరిగిందో అతను క్లియర్గా అక్కడ లోకల్ మనిషే చెప్పాడు. అయితే ఈలోగా తొందరపడి జగన్మోహన్ రెడ్డి అప్పుడే ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అంటే మామూలుగా మీకు సవాల్ దొరకగానే వాలిపోవాలి, కానీ మరి ఎందుకనో ఇవాళ రాలేదు ఆయన. మళ్ళీ ఇబ్బంది అవుతుంది, రెస్ట్కి మళ్ళా ఏదైనా అడ్డంకి వచ్చింది అనుకోండి, ఈ ప్రభావం వారం అంతా ఉంటుంది. అందుకని సాటర్డే సండే ఆయన ఎక్కడికి కదలరు. అందుకని సరే, కాశీబుగ్గ ఇన్సిడెంట్ ఏముంది, యనమండుగురే కదా చనిపోయారు, మహా అయితే 9 చనిపోయారు. మనం ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది అనుకుని 10 మంది చనిపోయారు. ఈ 10 మంది చావుకి చంద్రబాబు నాయుడే కారణం, ఈ ప్రభుత్వమే కారణం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవ్వడంలో ఇంకోటి ఏం చేశాడు ఆయన, సింహాచలంలో 9 యనమండుగురు చనిపోయారు, తిరుపతిలో 6 చనిపోయారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఈ రకంగా గుళ్ళల్లో తొక్కిడి జరుగుతోంది, ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు, దీనికి చంద్రబాబే కారణం, చంద్రబాబు వచ్చాక ఇలా జరుగుతోంది అని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు ఆయన. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటేనండి, అంటే చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకుని అక్కడికి వెళ్ళి మీరు చచ్చిపోండి అని చెప్తారా, లేదు మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడండి అని చెప్తారా? మనకు అర్థం కాల. ఇంకొకటి, నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, వాళ్ళ సీదిరి అప్పలరాజు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదో ప్రథమ చికిత్స ఏదో చేయడానికి ప్రయత్నించాడు, ఆయనకి ఎలా తెలిసింది, వెంటనే ఎలా రాగలిగాడు, అదొక సందేహం. 2, అసలు హిందువుల గుళ్ళల్లోనే ఎందుకు ఇలా జరుగుతున్నాయి, మీకు అర్థమైందా? అంటే జగన్మోహన్ రెడ్డి పని కట్టుకుని ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, హిందువుల గుళ్ళల్లోనే ఎందుకు జరుగుతున్నాయి, దీని వెనకాల వైసీపీ కుట్ర ఏంటి, దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే ఒక చర్చిలో జరగట్లేదు, లేదు ఒక మస్జిద్లో జరగట్లేదు, ఎందుకని హిందువుల గుళ్ళల్లోనే జరుగుతున్నాయి అనేది. ఇవాళ శనివారం, ఏకాదశి, కార్తీక మాసం ఇన్ని కలిసి వచ్చాయి.
సో ఈ పర్వదినం రోజు ఇలా జరిగితే దానికి విచారం వ్యక్తం చేయకపోగా ఆయన ఈ రకంగా జరగడం అనేది బాధాకరం. దీనికి ఎవరు బాధ్యులు కారు. ఇది ఒక ప్రైవేటు గుడి. ఎందుకంటే ఆయన ముకుంద పండ క్లియర్గా చెప్పారు. అంటే వాళ్ళు ఎందుకు కట్టారు ఆ గుడి అంటే అది కూడా ప్రజలకు తెలుసు. తిరుపతిలో ఆయనకి సరిగా దర్శనం జరగలేదని 20 ఎకరాల్లో ఈ గుడి కట్టించడం మొదలుపెట్టారు. గుడి కట్టించారు. దీని వెనకాల ఒడిషా రాజవంశీకులు ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది. సో ఇవాళ అందరూ కూడా చాలా క్లియర్ కట్గా, అంటే ఇక్కడ ఒక ముకుంద పాండానే కాకుండా అక్కడికి వచ్చిన భక్తులు కూడా చాలా ఓపెన్గా, చాలా క్లియర్గా ఇందులో అసలు ప్రభుత్వానికి ఏ రకంగానూ సంబంధం లేదు, ప్రభుత్వ వైఫల్యం కాదు. అంటే ఇది ఇప్పుడు మీరు నేను వెళ్తూ ఉంటామండి, సంబంధం లేకుండా మన వెనకాల వాడు తోస్తాడు. తోసినప్పుడు మనం ఒక్కొక్కసారి పడిపోతాం. పడిపోయారని మన ఎవడు లేవదీయడు, మనం మించి తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు. ఇది జరుగుతుంది. దీన్ని మీరు ఎవరిని తప్పు పడతారు? దీనికి ఇక్కడ ప్రభుత్వానికి ఏ రకంగా సంబంధం మనకు అర్థం కాదు. కాబట్టి నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇప్పుడు ఇవాళ శ్యామల మీద ఇంకో 27 మంది మీద ఇంకో 2 మంది మీద నోటీసులు ఇచ్చినట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఒక నోటీస్ ఇవ్వాలి. తర్వాత వాళ్ళ వైసీపీ సోషల్ మీడియాకి మళ్ళీ నోటీసులు ఇవ్వాలి. ఎందుకంటే ఇందాక ఒక సోషల్ మీడియా అతను నేను కల్తీ మద్యం తాగి అతను వాహనం నడపడం వల్ల చనిపోయాడని పెడితే నాకు నోటీస్ ఇచ్చారని సోషల్ మీడియాలో పెట్టాడు. నీకు తెలుసా, నువ్వు 3ంటికి లేచి నువ్వు వెళ్ళి అక్కడ చూసావా వాడు కల్తీ మద్యం తాగాడా, బెల్ట్ షాప్లో తాగాడు, ఎక్కడ తాగాడని? నువ్వు ఎట్లా సోషల్ మీడియాలో పెడతావు? పొద్దున లేచి ఇన్సిడెంట్ ఎప్పుడో తెల్లారకటం 3ంటికి జరిగింది. రాత్రి అతను తాగినప్పుడు నువ్వు కూడా ఉన్నావా? అది మామూలుగా అడుగుతున్నాను నేను. ఇప్పుడు మనం ఒక వార్త ఇచ్చామంటే దానికి కొద్దిగానైనా అది సరైన సమాచారం ఉండాలి కదండి. సో ఇక్కడ జరిగింది అది. కాబట్టి ఇవాళ సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టేవాళ్ళు లేదు, అంటే అన్యాయంగా అసత్యాలు ప్రచారం చేసే వాళ్ళకి ఎట్లా అయితే నోటీసులు ఇస్తున్నారో అలాగే జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి, తర్వాత వాళ్ళ సీదిరి అప్పలరాజుకి ఇవ్వాలి, తర్వాత వాళ్ళ సోషల్ మీడియా కూడా ఇవ్వాలని మాత్రం మనం కోరుతున్నాం. సో చూద్దామని ఖచ్చితంగా ఏదైతే ఈ టెంపుల్కి సంబంధించిన దాన్ని కూడా రాజకీయం చేయాలనే ప్రయత్నం మాత్రం వైసీపీ చేస్తూ వస్తుంది. కానీ దీన్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మానవ తప్పిదం మాత్రమేది. అనవసరంగా దీన్ని గవర్నమెంట్ మీద రుద్దాలని చూస్తున్నారు. కాకపోతే ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటుందనేది అతి తొందరలో చూద్దాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.